హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా కొత్తగా మనకు మెయిన్ వచ్చేసి మా త్వరలో వచ్చేసి మనకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది సెప్టెంబర్ 7. ప్రతి ఒక్కరికి బాగా చదవాలి, ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. అదేవిధంగా మనకు మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఛానల్ తరపున, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనా ఏది డిఎస్సి వాళ్ళకి, అదేవిధంగా సెలెక్ట్ అయిన వారికి, అదేవిధంగా కానిస్టేబుల్స్ మా సెలెక్ట్ అయిన వారికి మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, అయితే ఇక్కడ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎంపీ వచ్చేసి అంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు 83 సంవత్సరాలు మరణించాడు. ఎక్కడంటే హైదరాబాద్ లో మరణించాడు హైదరాబాద్ మరణించాడు. ఇక్కడ ఏంటంటే సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ వచ్చేసి సురవరం సుధాకర్ రెడ్డి గారు చనిపోయాడు. ఈయన వయసు 83 సంవత్సరాలు అయితే ఇక్కడ సిపిఐ ఇతను సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. నెక్స్ట్ 1942 మార్చి 20న జన్మించాడు. అదేవిధంగా 2 సార్లు ఎంపీగా పోటీ చేసామా. ఎప్పుడంటే 1988లో ఒకసారి, 2004లో ఎంపీగా పోటీ చేశారు నల్గొండ జిల్లా నుంచి ఎంపీగా. మరియు వచ్చేసి 2012లో జాతీయ మహాసభ సమావేశంలో ఈయన జాతీయ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఇది సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1925లో సిపిఐ పార్టీ ఏర్పడిందన్నమాట. అయితే 2025కు సిపిఐ పార్టీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు పూర్తయితమా. సిపిఐ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. దాని గుర్తు వచ్చేసి ఏంటంటే కొడవలి కంకిమ్మ, అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క సిపిఐ నుంచి సిపిఎం గా విడిపోయింది సిపిఐ పార్టీ అనేది 2 ఉన్నాయి. సిపిఐ నుంచి ఏ పార్టీ అంటే సిపిఎం గా విడిపోయింది. సిపిఐఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్నిస్ట్. ఈ సిపిఐ ఎస్టాబ్లిష్ 1925లో, కానీ సిపిఐ నుంచి సిపిఎం గా ఎప్పుడంటే 1964లో సిపిఐ నుంచి విడిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ అదేవిధంగా 2020లో వచ్చేసి వరల్డ్ లీడర్ ఫోరం సదస్సు ఎక్కడంటే ఢిల్లీలో జరిగిందన్నమాట. ఆగస్టు 23వ తేదీన ఎక్కడంటే ఆగస్టు 23 వరల్డ్ లీడర్షిప్ ఫోరం సదస్సు. ఈ సదస్సులో ఎవరు పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసలు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు 129 రాజ్యాంగ సవరణ చేశారు, కానీ కొత్తగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఏంటంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటంటే భారతదేశంలోని ఇండియాలోని ఒక ప్రధానమంత్రి కానీ, మరియు వచ్చేసి కేంద్ర మంత్రులు కానీ, నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రం యొక్క సీఎం కానీ ఒక వ్యక్తి జైల్లో 30 రోజులు ఉంటే జైలు అతను ఏదైనా నేరపూర్వకంగా కేసు నమోదై జైల్లో ఉంటే 30 రోజుల పాటు జైల్లో ఉంటే అతను వచ్చేసి ఆ పదవికి వచ్చేసి రాజీనామా చేయాలి. ఆ పదవికి అన్క్వాలిఫై చేస్తారన్నమాట. అంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే దేశంలో ఒక ప్రధానమంత్రి కానీ, స్టేట్ లో సీఎం కానీ, మరియు కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా ఒక వ్యక్తి 30 సంవత్సరాలు జైల్లో ఉంటే, ఒక వ్యక్తి ఒక 30 సంవత్సరాలు ఒక సీఎం ఒకవేళ సీఎం అయిన తర్వాత అతను ఒకవేళ జైలు 30 రోజుల పాటు జైల్లో ఉంటే అతను రాజీనామా చేయాలని ఎన్నో బిల్లు పెట్టారంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టారు. ఇది మెయిన్ వచ్చేసి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిమా. ఈ బిల్లు వచ్చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు, కానీ మన నరేంద్ర మోడీ మాత్రం ఏమంటే ఈ యొక్క మెయిన్ వచ్చేసి మన ఇండియాలోని 15 రాష్ట్రాల్లో మా వాళ్ళు సీఎం ఉన్నారు. ఒకవేళ వాళ్ళు అవినీతి పాల్పడితే వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళతో రాజీనామా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా దాదాపు చాలా మంది సీఎం కూడా నేరపూర్వకంగా సీఎం 10లో అరెస్ట్ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి కూడా, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు. అట్లనే ఒకవేళ సీఎం ఉంటే, ఒకవేళ సీఎం 10లో ఉంటూ అతను ఒకవేళ 10లో అరెస్ట్ అయితే ఎమ్మటే 30 రోజులు జైలు ఉంటే అతను పదవి సీఎం గా రాజీనామా చేస్తారన్నమాట. అదేవిధంగా ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా పనిచేశాడు. అతను కూడా జైల్లో ఉండి అరెస్ట్ చేశారన్నమాట. 10లో ఉండగా అరెస్ట్ అయిన సీఎం గా ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగిందన్నమాట. ఒకవేళ అతను నెక్స్ట్ ఒకవేళ సీఎం అయితే, నెక్స్ట్ ఒకవేళ జైల్లో ఉన్న అతనికి 30 రోజులు సీఎం ఉంటే అతనికి జైలు ఉంటే అతని పదవి కోల్పోతారన్నమాట. ఎన్నో అమ్మినమంటే 130వ రాజ్యాంగ సవరణ. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని రాజ్యాంగ సవరణ చేసింటే 129 రాజ్యాంగ సవరణ చేశారన్నమాట. 129 రాజ్యాంగ సవరణ వచ్చేసి ఏదంటే జమిలీ ఎన్నికలు అన్నమాట. ఏది జమిలీ ఎన్నికలు. అదేవిధంగా 128 రాజ్యాంగ సవరణ అంటే ఏంటంటే మహిళల యొక్క బిల్లు అన్నమాట. మహిళలకు బిల్లు, ఇది రిజర్వేషన్. దాన్ని ఏమంటే నారీ శక్తి. ఇది నారీ శక్తి, మహిళలకు రిజర్వేషన్. ఎన్నో అమెండ్మెంట్ 128.
జమిలీ ఎన్నికలు వచ్చేసి 129. జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభలో మరియు అసెంబ్లీలో ఒకేసారి ఎలక్షన్ పెడతారు. అదేవిధంగా 128 రాజ్యాంగ సవరణ బిల్లు అంటే భారతదేశంలోని లోక్సభలో అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్. ఈ బిల్లు ఎప్పటి నుంచి అమలుకు వచ్చిందంటే 2029 నుంచి ఈ బిల్లు అమలుకు వచ్చిందన్నమాట. జమిలీ ఎన్నికల బిల్లు కూడా ఎప్పుడంటే 2029 నుంచి ఈ యొక్క బిల్లు అమలుకి రావచ్చుమా. అయితే ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణ చేసినంటే 130 రాజ్యాంగ సవరణ చేశారు. ఇది పేరు అమలుకి వచ్చిన అమలు చేయాలమా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. అయితే 122 రాజ్యాంగ సవరణ అంటే జిఎస్టీ బిల్, ఏది జిఎస్టీ బిల్ మా అడిగే ఛాన్స్ మాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 129 మాత్రం జమిలీ ఎన్నికలు, 120 మాత్రం అంటే మహిళలకు రిజర్వేషన్ ఏదంటే నారీ శక్తి అనే కార్యక్రమం. అదేవిధంగా ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం 130 రాజ్యాంగ సవరణ కొత్తగా ప్రవేశపెట్టినమాట, అది గుర్తుపెట్టుకోవచ్చు సార్. నెక్స్ట్ అదేవిధంగా ఎస్సీఓ సమావేశం 2025 ఆగస్టు 31న 25వ మీటింగ్ 25వ మీటింగ్ ఎస్సీఓ సమావేశమా చైనాలో వచ్చేసి ఎక్కడంటే టియాన్జన్ లో జరుగుతుందన్నమాట. ఏ సమావేశం అంటే ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్, ఏది ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ మీటింగ్ 2025 ఆగస్టు 31న 25వ మీటింగ్ ఎక్కడంటే చైనాలో జరుగుతుంది. చైనాలో ఎక్కడంటే చైనాలో టియాన్జన్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి ఎవరు పాల్గొంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హాజరవుతారన్నమాట. ఏ సమావేశం అంటే ఈ యొక్క ఎస్సీఓ సమావేశం. ఎస్సీఓ అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్. ఎస్సీఓ యొక్క లక్ష్యం ఎప్పుడంటే ఎస్సీఓ యొక్క లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదాన్ని అణచివేయాలి, మరియు ఆర్థికంగా, రాజకీయంగా మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ చేయాలి. ఒకటి ఉగ్రవాదాన్ని అణచివేయాలి, నెక్స్ట్ పొలిటికల్, నెక్స్ట్ ఫైనాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా